ఏదో సెకండ్ వేవ్ తగ్గిందో లేదో థర్డ్ వేవ్ భయాలు వెంటాడుతూ ఉన్నాయి. అలాగే కొత్త వేరియంట్ల భయాలు వెంటాడుతున్నాయి. మరోవైపు డోసుల మధ్య గ్యాప్ గురించిన సూచనలు కూడా గందరగోళానికి గురి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీటన్నిటిపైన కూలంకుషంగా చర్చిద్దాం. వీటిపై మాట్లాడటానికి మనకి అందుబాటులో ఉన్నారు డాక్టర్ ముఖర్జీ, అలాగే డాక్టర్ లక్ష్మీ లావణ్య. ముఖర్జీ గారు, లక్ష్మీ లావణ్య గారు, నమస్తే అండి. నమస్తే రోహిత్, ప్రేక్షకులకి నమస్కారం. నమస్తే. ముందుగా ముఖర్జీ గారు, ఓ పక్క సెకండ్ వేవ్ నుంచి బయటపడ్డాం, సెకండ్ వేవ్ కేసులు తగ్గుతున్నాయి, పాజిటివిటీ రేటు తగ్గుతోంది అనే ఆనందం కంటే థర్డ్ వేవ్ వస్తుందేమోననే భయాలు వెంటాడుతున్నాయి. మరోవైపు డోసుల మధ్య గ్యాప్ విషయం గురించి కూడా గందరగోళానికి గురి చేస్తూ ఉన్నాయి. ఎలా చూడాలండి? అంటే డోసుల మధ్య గ్యాప్ విషయంలో గందరగోళానికి 2-3 కారణాలు ఉన్నాయండి. ఎందుకంటే ముందుగా మనకి కోవిషీల్డ్ 4 వారాలకు వేయడం జరిగింది. ఆ తర్వాత 4 వారాల తర్వాత 6 నుంచి 8 వారాలకి కొన్ని రోజులు రికమెండేషన్ ఉండింది. కానీ ఆ టైంలో ఒక స్టడీ వచ్చి ఆ స్టడీలో ఏం తెలిసిందంటే 12 వారాలు కనుక గ్యాప్ ఇచ్చినట్లయితే ఫస్ట్ డోస్కి సెకండ్ డోస్కి మధ్య కోవిషీల్డ్ ఇంకా ఎక్కువ బాగా పనిచేస్తుంది అని తెలిసింది. అందుకని యూనియన్ గవర్నమెంట్ తర్వాత దాన్ని 12 నుంచి 16 వీక్స్ తర్వాత మొదటి డోస్ తర్వాత రెండో డోస్ వేసుకోవాలని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే బ్రిటన్లో కొంత పరిశోధన జరిగిన తర్వాత ఈ డెల్టా వేరియంట్ వచ్చిన తర్వాత మొదటి డోస్కి కేవలం 33% మాత్రమే ప్రొటెక్షన్ ఉంది, రెండో డోసు వేసిన తర్వాత 59.4% ప్రొటెక్షన్ వస్తుంది అని చెప్పడం జరిగింది. అంటే సుమారుగా 60% ప్రొటెక్షన్ వస్తుంది రెండో డోసు కూడా వేసిన తర్వాత. మొదటి డోసు వేసుకుంటే కేవలం 33% మాత్రమే ప్రొటెక్షన్ వస్తుందని. అందుకని అందరూ ఎక్స్పర్ట్స్ మళ్ళీ రాయడం జరిగింది. ఇప్పుడు మనం డోసేజ్ డ్యూరేషన్ ఏదైతే పెంచామో ప్రైమ్ బూస్ట్ ఇంటర్వెల్ అంటారు దీన్ని, అంటే మొదటి డోస్కి రెండో డోస్కి మధ్య ఉన్న వ్యత్యాసం అది 12 నుంచి 16 వారాలు ఉన్నది. ఇది తగ్గిస్తే బాగుంటుందేమో అన్న అభిప్రాయాలు వ్యక్తమైనాయి. ఎందుకంటే 8 వారాలు కనుక చేసినట్లయితే మనకి అది తొందరగా వేసుకోవడానికి ఉంటుంది. ఎక్కువ మందికి సెకండ్ డోస్ కంప్లీట్ చేయగలిగితే అప్పుడు వాళ్ళకి కొంత మేరకు సిగ్నిఫికెంట్ ఇమ్యూనిటీ వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఈ డెల్టా వేరియంట్కి వ్యతిరేకంగా అది బాగా పనిచేస్తుంది కాబట్టి ఇది ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో అలా చెప్పడం జరిగింది. అయితే యూనియన్ గవర్నమెంట్ మాత్రం ఈ విషయంలో చాలా క్లియర్గా ఉంది. ఇప్పటికిప్పుడే మార్చే ఉద్దేశం ఏమీ లేదు. కేవలం 12 నుంచి 16 వారాల తర్వాత మాత్రమే ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికా అంటే కోవిషీల్డ్ సెకండ్ డోస్ తీసుకోవాలి అని చెప్పడం జరిగింది. వాళ్ళు ఇది ఇప్పుడే మార్చడానికైతే సిద్ధంగా లేదు గవర్నమెంట్. కానీ డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి చెప్తున్నారు 8 వారాలకు తగ్గించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. గవర్నమెంట్ 3 సార్లు సవరించింది, కానీ సైంటిస్టులు, నిపుణులు ఇలా చెప్తున్నారు. అంటే నేను కూడా రాశానండి, నేను కూడా ట్వీట్ చేశాను. మొన్న హర్షవర్ధన్ గారు పెట్టిన తర్వాత ఆయనకు కూడా మళ్ళీ రాయటం జరిగింది 8 వారాలకు తగ్గించాల్సిన అవసరం ఉంది ఇప్పుడున్న ఎవిడెన్స్ బట్టి అని. కానీ ఇది అందరం ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నాము అనే విషయం ఎక్స్పర్ట్స్కిను గవర్నమెంట్కి మధ్యన ఉన్న విషయం మాత్రమే. ఇది పబ్లిక్ కన్సంప్షన్ కోసం కాదు. శ్రీనాథ్ రెడ్డి గారు ఏం లెటర్ రాశారు, లేకపోతే నేనేం లెటర్ రాశాను, లక్ష్మీ లావణ్య గారు ఏ లెటర్ రాశారు గవర్నమెంట్కి అనేది కేవలం సూచనలు మాత్రమే. గవర్నమెంట్ చెప్పేదే ఫైనల్ వర్డ్. గవర్నమెంట్ చెప్పినట్టుగానే మనం ముందుకు నడుచుకోవాలి. మనం ముందుగా చెప్పినట్టుగా గవర్నమెంట్ ఎప్పుడైతే పాలసీ చేంజ్ చేసిందో దానికి మనం వైడ్ స్ప్రెడ్ ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇప్పుడు 12 నుంచి 16 వారాల తర్వాత సెకండ్ డోస్ వస్తుంది అని చెప్పిన దానికే మనం ప్రాచుర్యత కల్పించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ కన్ఫ్యూజన్ అనేది ఉన్నట్లయితే ప్రజల్లో కొద్దిగా అభద్రతాభావం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి క్లియర్గా గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయి దాన్ని మెయిన్ వార్త కింద చెప్పుకుంటూ ఫుట్ నోట్ కింద శ్రీనాథ్ రెడ్డి గారు చెప్పింది లేకపోతే మిగతా నిపుణులు చెప్పింది ఇది మంచి విషయమే. కానీ అది గవర్నమెంట్ నిర్ణయం వచ్చే వరకు మాత్రం ముందుగా మనం ఏ రకంగా ఫాలో అవుతున్నామో అదే రకంగా ఫాలో కావాల్సిన అవసరం చాలా క్లారిటీ ఉంటుంది. దాన్ని క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం కూడా మన మీద ఉంది. ముఖర్జీ గారు, మీరు చేసిన ట్వీట్ కూడా నేను చూశాను. అయితే వైద్య నిపుణులు చేసే సూచనలు చాలా పరిశోధనలు చేసి చాలా రీసెర్చ్ని ఫాలో అయిన తర్వాత చేస్తుంటుంటారు. నిజానికి మీరు చేసే సూచనలనే గవర్నమెంట్ కూడా తీసుకుంటూ ఉంటుంది, నిపుణులు చేసే సూచనలనే. సో మీరందరూ చేస్తున్న సూచనలకు కారణం ఏంటి? అంటే గవర్నమెంట్ కూడా సవరించాల్సిన అవసరం ఉందా? మనం అప్పటివరకు వెయిట్ చేయాలి సరే, కానీ గవర్నమెంట్ సవరించాల్సిన అవసరం ఉంది అని అంటారా? ఏమి లేదండి, ఇంతకుముందు ఉన్న వేరియంటు మన దగ్గర ఉన్న వేరియంటు ఇప్పుడు వేరియంట్లు వేరే వేరియంట్. ఇప్పుడు ఉన్నది మనకి B16172 అనే వేరియంట్, దీన్ని డెల్టా వేరియంట్ అని అంటారు. ఈ డెల్టా వేరియంట్ ఆల్మోస్ట్ 60% వరకు ఢిల్లీలో నమోదైందని తెలిసింది. దేశం మొత్తం మీద
దీని పరిశోధనలు జరిగితే తప్ప ఎంత మేరకు డెల్టా వేవ్ మిగతా వాటిని దాటుకుని వచ్చేసిందనేది తెలియదు. డెల్టా వేవ్కి ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏముంటుందంటే అది వ్యాక్సిన్ని తప్పుకొని మనిషిని అటాక్ చేసే అవకాశం ఉంటుంది అనేది మనకి తెలుస్తున్న విషయం. కాబట్టి అందుకోసమని వ్యాక్సిన్స్ మొదటి డోసు వేసిన తర్వాత లిమిటెడ్ ఎఫికసీ వస్తుంది, కాబట్టి రెండో డోసు వేసినప్పుడు ఎక్కువ ఎఫికసీ వస్తుంది. కాబట్టి తొందరగా రెండో డోసు వేసినట్లయితే మనం ఆ రకంగా ఈ వేరియంట్కి వ్యతిరేకంగా మనం చర్యలు తీసుకున్న వాళ్ళం అవుతామని తెలుస్తుంది. కాబట్టి ఈ రకంగా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది గవర్నమెంట్ని. మళ్ళీ నేను చెప్తున్నట్టుగా ఇది నేను ప్రజాక్షేత్రంలో కాకుండా కేవలం ప్రభుత్వానికి లెటర్ రాయటం వరకే మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం ఇది కనుక పదే పదే ప్రజల్లో చెప్పినట్లయితే ప్రజల్లో కన్ఫ్యూజన్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రజలకు సంబంధించినంత వరకు ఇప్పుడు కోవిషీల్డ్ డ్యూరేషన్ మాత్రం 12 to 16 వీక్స్ మధ్యనే. మనకి ఇదేంటంటే ఇప్పుడు మనకి ఉన్న విషయం ఏంటంటే కోవిన్లో కూడా 12 to 16 వీక్స్ తర్వాతనే ఓపెన్ అవుతుంది సెకండ్ డోసు. కాకపోతే గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక వెసులుబాటు లభించింది. అంటే ఇప్పుడు ఫారిన్కి వెళ్ళే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 2 డోసులు అయిపోవాల్సి ఉంటే వాళ్ళు ప్రత్యేకంగా అప్లై చేసుకుంటే వాళ్ళ పాస్పోర్ట్ మీద ఒక నెల వ్యవధిలో కూడా కోవిషీల్డ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. బయటికి వెళ్ళే వాళ్ళు ఆ ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేసుకొని గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేసుకొని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. జనబాహుళ్యంలో మాత్రం ఖచ్చితంగా 12 to 16 వీక్స్ వరకు గవర్నమెంట్ చెప్పినట్టుగా వినాలి. ఈ లోపల మనం జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. కోవిడ్ అప్రాపరియేట్ బిహేవియర్కి జాగ్రత్తగా స్టిక్ ఆన్ అయితే సరిపోతుంది. లక్ష్మీ లావణ్య గారు, మీకున్న అంచనాలు ఏంటి? డెల్టా వేరియంట్ ఎంత భయపెట్టిందో చూసాం. ఇప్పుడు D+ డెల్టా వేరియంట్ ప్లస్ వస్తుంది అని అంటున్నారు. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ డోస్ని మరోవైపు మనం చూస్తున్నాం. ఈ డోస్కి మధ్య గ్యాప్ ఎక్కువగా కోవిషీల్డ్ విషయంలోనే. సో కోవాక్సిన్ విషయంలో ఎటువంటి మార్పు లేవు. అప్పుడు ఒక వ్యాక్సిన్కి సంబంధించే కావాలి అనే డిమాండ్ ప్రజల్లో కూడా ఎక్కువగా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. డెల్టా ప్లస్ వస్తుంది అనే వార్తల నేపథ్యంలో మీకున్న అంచనాలు ఏంటి? మీ క్వశ్చన్ లో 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటేమో గ్యాప్ గురించి. సో ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ ముఖర్జీ గారు అండ్ మెనీ అదర్ ఎక్స్పర్ట్స్. శ్రీనాథ్ రెడ్డి గారిని కోట్ చేశారు మీరు. నిన్న మొన్న TV5 ఇంటర్వ్యూలో కూడా నేను చెప్పాను, ఇది చాలా విడమర్చి చెప్పాను ఫస్ట్ పార్ట్ ఆఫ్ మై ఇంటర్వ్యూలో. ఈ గ్యాప్ మనమేమో పెంచాము, యూకే వాళ్ళేమో తగ్గించారు. డెల్టా వేరియంట్ ఉన్న ప్రివిలెన్స్ బట్టి అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తల ప్రకారంగా ఇప్పుడు అదే మోర్ ప్రివిలెంట్ గా ఉంది కనుక వాళ్ళు గ్యాప్ తగ్గించారు. మనం ఉన్న గ్యాప్ ని పెంచాం, అది పెంచకుండానే అలాగే ఉంచాలి అనేది ట్వీట్ చేయడం జరిగింది. మేము అందరం కూడా చేశాము. ముఖర్జీ గారు అన్నట్టుగానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఇట్స్ ఓన్ కోవిడ్ టాస్క్ ఫోర్స్. వాళ్ళు ఒక్కరి అభిప్రాయం కాకుండా ఇన్సాకాగ్ అని ఇంకా అన్ని చాలా రకరకాల ఆర్గనైజేషన్స్ నుంచి వాళ్ళు ఎక్స్పర్టీస్ తీసుకుని ఒక ప్రణాళికంగా వాళ్ళు డిసైడ్ అవుతారు. అది డిసైడ్ అయ్యేంత వరకు మనం ప్రజల్లో మాత్రం అదే ఫైనల్ పాలసీగా తీసుకోవాలి. అలానే మన అభిప్రాయాలు వ్యక్తం చేయకుండా ఉంటామా అంటే లేదు. మనం వచ్చే క్లినికల్ స్టడీస్ అన్నింటినీ కూడా తెరపై తీసుకొచ్చి ఒక ఎక్స్పర్ట్ ఒపీనియన్ మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా, లెటర్స్ ద్వారా, లెక్చర్స్ ద్వారా మేము ఇస్తాం. సో తెలిసింది ఏంటంటే బేసిక్లీ డెల్టా వేరియంట్ కి ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ ఇంకొక స్పైక్ మ్యూటేషన్, ఎన్నో జీనోమిక్ వేరియేషన్స్ తో డెల్టా ప్లస్ అని, AY1+ అని, 2.1 అనే వేరియేషన్, K4179 మ్యూటేషన్స్, స్పైక్ జీనోమిక్ మ్యూటేషన్స్ జరుగుతున్నాయని తెలుస్తుంది కదా. ఇప్పుడు ఇట్లాంటివి తెలిసినప్పుడు ఏమవుతుందంటే ఇంకా కూడా విరులెన్స్ పెరిగిందా, ట్రాన్స్మిసిబిలిటీ పెరిగిందా, ఇది కూడా వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అవుతుందా, ఇది వ్యాక్సిన్స్ ఎస్కేప్ చేస్తుందా అనేది మెయిన్ క్వశ్చన్స్. అయితే ఇప్పుడు ఈ వేరియంట్ పర్టికులర్ గా మోనోక్లోనల్ యాంటీబాడీస్ ని అంతగా కొంతవరకు ఎస్కేప్ చేస్తుంది అన్నట్టుగా చెప్తున్నారు. అదే 6 వేరియంట్సే. మరి స్టడీ ఎంత బాగా చేశారు, వినోద్ సకారే గారి ట్వీట్ లో, ఆయన పబ్లికేషన్ లో చూసాము. సో ఇది ఈ డెల్టా ప్లస్ అనేది ఆర్ AY1 వేరియంట్ అనేది కూడా ఇప్పుడు కొత్తగా తెరపైకి వచ్చింది. ఇది చాలా హాట్ న్యూస్. నిన్నే ఆయన ట్వీట్ లో చూసాం ఈ పబ్లికేషన్. సో ఇప్పుడు ఇట్లాంటివన్నీ మారుతూ ఉండగా పైగా స్కాట్లాండ్ స్టడీ ఇవాళే ముఖర్జీ గారు ఆ స్టడీని చక్కగా వివరించారు, ఆయన ట్వీట్ లో పెట్టారు. అదేంటంటే అబౌట్ 9,000 సబ్జెక్ట్స్ లో 35% ఆఫ్ ద కేసెస్ అన్ని కూడా డెల్టా వేరియంట్ తో ఉన్నాయంట స్కాట్లాండ్ లో. అంటే మన నుంచి వెళ్ళిన డెల్టా అక్కడికి వెళ్ళిన ప్రివిలెన్స్ లో అందులో పైగా 35% ఆఫ్ ద అడ్మిషన్స్ కూడా డెల్టా. అయినా సరే ఫైజర్ అండ్ ఆస్ట్రాజెనికా 2 వ్యాక్సిన్స్ కూడా దీనికి అట్లీస్ట్ 90% ప్రొటెక్షన్ అందిస్తున్నాయని తెలుస్తుంది. అది ఒక గుడ్ న్యూస్. సో కోవాక్సిన్ మీద కూడా మనం ఇట్లాంటి స్టడీస్ చేయగలగాలి. కోవాక్సిన్ మీద ఇప్పుడు ఆల్రెడీ phase 3 క్లినికల్ ఎఫికసీ డేటా ఇంకా పూర్తిగా తెరపైకి రాలేదు. ఇంకొక వారం టైం అడిగారు. అది వచ్చిన తర్వాత EU అప్రూవల్ రావాలి. EU అప్రూవల్ వచ్చిన తర్వాత అక్కడ US లో కూడా కొన్ని బ్రిడ్జింగ్ ట్రయల్స్ చేయాలి. ఇప్పుడు ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్ US వాళ్ళు చేయట్లేదు, ఏ స్టడీస్ కి చేయట్లేదు. సో ఎటువంటి వ్యాక్సిన్స్ కూడా మనం ఇప్పుడు పూర్తి అప్రూవల్ తీసుకోవాలంటే దానికి కూడా మనం కొన్ని మంచి స్టడీస్ చేయాలి. ఎట్లా అంటే డెల్టా వేరియంట్ కి
రీఇన్ఫెక్షన్స్ కి, బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్స్ కి, విరులెన్స్ కి ఇట్లాంటివి ఆర్ వ్యాక్సిన్ ఎస్కేప్ అవుతుందా అని తెలియాలంటే మనం బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్స్ మీద మనం కరెక్ట్ గుడ్ ఆర్సిటీ చేయాల్సి వస్తుంది, కోవాక్సిన్ మీద కూడా. అప్పుడు మనకి కోవాక్సిన్ మీద కూడా మనకి చాలా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. లేదంటే ఏమవుతుందంటే ప్రజలు ఇప్పుడు వెనకట్లాగా కాదు, ప్రజలు చాలా ఎడ్యుకేటెడ్ గా ఉన్నారు అండ్ చాలా అవేర్ గా ఉన్నారు. ఇప్పుడు ముఖర్జీ గారిని టీవీ మీద చూడటమే కాకుండా ఆయన చేసే ట్వీట్స్ కూడా చూస్తారు. ఆయన ట్వీట్స్ లో ఉన్న ప్రతి పాయింట్ ని చాలా జాగ్రత్తగా పట్టుకుంటారు. ఆయనే కాదు, మనకు తెలిసిన ఎటువంటి సైంటిఫిక్ ఎక్స్పర్ట్స్ ని కూడా మనం జాగ్రత్తగా ఫాలో అవుతున్నాం. ఇప్పుడు వాళ్ళు అనే ప్రతి మాటని కోట్ చేస్తున్నాం, కామెంట్ చేస్తున్నాం, వ్యతిరేకత చూస్తున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎక్స్పర్ట్స్ కి తేడా ఎక్కడ వస్తుందో చూస్తున్నారు. సెన్సిటివ్ గా ఉన్నారు ప్రజలు, చాలా సెన్సిటివ్ గా ఉన్నారు. ఇప్పుడు మీరు చూసారు, ఇప్పుడు నిన్న మొన్న జరిగిన కాంట్రవర్సీస్, కొందరు కెమికల్ ఇంజనీర్స్ అవనివ్వండి, ఎవరు బీకామ్ చదువుకున్న వాళ్ళు ఇన్సిడెంట్ మీద చేయటం కామెంట్స్, ఇట్లాంటివి కూడా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఎక్స్పర్ట్స్ మాట్లాడే విషయాల మీద కూడా చాలా సెన్సిటివిటీ పెరిగింది. సో ప్రజల్లో ఏమవుతుందంటే కోవాక్సిన్ ఎఫెక్టివ్ కాదా, అన్ని స్టడీస్ ఫైజర్ వ్యాక్సిన్ మీద, ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ మీద వచ్చినాయి, కోవాక్సిన్ సంగతి ఏంటి అనేది కూడా ఒకటి మొదలవుతుంది. సో ఇదంతా కూడా సైంటిఫిక్ గా స్టడీ చేస్తేనే కానీ మనం ముందుకెళ్ళలేము. సో ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నల్లో శ్రీనాథ్ రెడ్డి గారు చెప్పింది టోటల్ గా పాయింట్ ఉంది అందులో. కానీ మరి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన గైడ్ లైన్స్ ప్రకారంగా మనం 16 వీక్స్ అంటే 4 months డిలే అవుతుంది. సో కోవిషీల్డ్ తీసుకున్న స్టూడెంట్స్ అవనివ్వండి, ఇతర దేశాల్లో పనిచేసే ఎక్స్పాట్స్ అవనివ్వండి, వీళ్ళంతా కూడా 2వ డోస్ తీసుకునేపాటికి 4 నెలలు అవుతుంది. 4 నెలలకి కానీ 2 డోసులు తీసుకుంటేనే కానీ వాళ్ళకి పాస్పోర్ట్ మీద EU అప్రూవల్ రాదు, వాళ్ళు వేరే దేశాలకు వెళ్ళడానికి ఇబ్బంది పడతారు. 1 month గ్యాప్ ఉన్నందుకు కోవాక్సిన్ తీసుకుంటే కోవాక్సిన్ నుంచి EU అప్రూవల్ లేదు. సో WHO కావాల్సిన పేపర్ వర్క్ అంతా పూర్తిగా లేదు కనుక మనకి ఇంటర్నేషనల్ ట్రావెల్ కి గైడ్ లైన్స్, ఆ సర్టిఫికెట్స్ వాటికి పాస్పోర్ట్ మీద ఇబ్బంది అవుతుంది. సో ఇట్లాంటి ఇబ్బందులన్నీ మనం దృష్టిలో పెట్టుకుంటే మన ఇండియాకి, మన ఇండియన్స్ కి ఫ్రీడమ్ తగ్గుతుంది వ్యాక్సిన్స్ మీద ఎంతో కొంత. అలా ఉండి కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సైంటిఫిక్ గా బ్యాక్గ్రౌండ్స్ కూడా తెలుసుకోవాలి. దీని గురించి ప్రజలు పానిక్ అయ్యేదేమీ లేదు. ముఖర్జీ గారు, అలాంటి సైంటిఫిక్ రీసెర్చ్ ఎంత వేగంగా జరుగుతుంది అనుకోవచ్చు. మరోవైపు డెల్టా ప్లస్ కనుక వస్తే మోనోక్లోనల్ యాంటీబాడీస్ కూడా దీనిపైన పనిచేసే అవకాశం లేదని ప్రపంచ దేశాలు భయపడుతున్న నేపథ్యంలో ఎలాంటి రీసెర్చ్ జరగాలి, ఎలాంటి మార్పులు చేసుకోవాలంటారు? చాలా మంచి ప్రశ్న అడిగారు రోహిత్ గారు. మనకి ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటి అని అంటే, ఇప్పుడు మనం ఇండియాలో జరుగుతున్న పరిశోధనలన్నీ ఎట్లా ఉన్నాయంటే, ఇన్సకాగ్ వాళ్ళు జీనోమిక్ సీక్వెన్సింగ్ చేసి అది ఏ వేరియంట్ అని చెప్పేటప్పటికి మనకి చాలా డిలే అయిపోతుంది. అంటే యాక్చువల్లీ అక్టోబర్లో డిటెక్ట్ అయిన డెల్టా వేరియంట్ని మనం దాని సిగ్నిఫికెన్స్ గుర్తించే వరకు జనవరి వరకు వచ్చేసాం. మనం జనవరి ఫిబ్రవరి వరకు వచ్చేసాం. అది మనని విపరీతంగా ఇబ్బంది పెట్టిన తర్వాత మనకి పాస్ట్ టెన్స్లో తెలుస్తుంది వేరియంట్ ఇలా ఇబ్బంది పెడుతోందని. మనకి ఇంగ్లాండ్లో ఇలాంటి పరిస్థితి లేదు. ఇంగ్లాండ్లో ఏంటంటే, ఇప్పుడు లక్ష్మీ లావణ్య గారు చెప్పిన స్టడీ స్కాట్లాండ్ ఏదైతే ఉందో అది వేరియంట్స్ పైన ఆల్మోస్ట్ రియల్ టైం జూన్ 10 వరకు కూడా వాళ్ళు డేటా తీసుకొని ఇవ్వగలిగారు. దాని మీద డేటా ఏ రకంగా చేస్తున్నారు అనేది గమనిస్తే కనుక మనకు ఒకటి అర్థమవుతుంది. ఈ వేరియంట్స్ని ఐడెంటిఫై చేయడానికి 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి జెనెటిక్ సీక్వెన్సింగ్ మెథడ్. మనకి జెనెటిక్ సీక్వెన్సింగ్ మెథడ్ అంటే కేవలం కొన్ని ల్యాబ్స్లో మాత్రమే, ఇన్సకాగ్ ల్యాబ్స్లో మాత్రమే చేయగలుగుతారు. ఈ మొత్తం దేశం మొత్తం మీద 10 ల్యాబ్స్ మాత్రమే ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే మనకి ఎస్జీన్ డిలీషను, ఎస్జీన్ ప్రజెన్స్ ఈ 2 విడిగా ఉంటాయి. అంటే ఇంతకుముందు వచ్చిన బ్రిటిష్ వేరియంట్ లేకపోతే ఆల్ఫా వేరియంట్లో ఎస్జీన్ డిలీషన్ అనేది ఉంటుంది. ఈ డెల్టా వేరియంట్లో ఆ డిలీషన్ ఉండదు. కాబట్టి వాళ్ళు దానికి ఎస్ఎన్పి అనమాట. ఆ ఎస్ఎన్పిస్ అనే వాటిని తయారు చేసుకున్నారు, కొత్త టెస్టులు తయారు చేసుకున్నారు. అక్కడ యూకేలో తయారు చేసుకుంది థర్మో ఫిషర్ టెస్టులు అనమాట. అవి చేసి చూసినప్పుడు ఇమీడియట్గా ఏ వేరియంట్ అని తెలిసిపోద్ది. అంటే ఇప్పుడు మనం ఆర్టీపీసీఆర్ చేసినప్పుడు ఇమీడియట్గా డేటా ఎట్లా వస్తుందో, వాళ్ళకి యూకేలో అలాంటి ప్రోబ్స్ వాడటం వల్ల వాళ్ళకి ఇమీడియట్గా ఇది డెల్టా వేరియంటా లేకపోతే ఆల్ఫా వేరియంటా అనేది క్లియర్గా తెలిసిపోతుంది. కాబట్టి వాళ్ళు డేటా రియల్ టైం ఇవ్వగలుగుతున్నారు. అంటే వ్యాక్సిన్ వేసిన వాళ్ళల్లో ఎంతమంది డెల్టా వేరియంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఆల్ఫా వేరియంట్ ఉన్నవాళ్ళు ఉన్నారు అనేది క్లియర్గా వాళ్ళకి తెలుస్తుంది. అలాంటి డేటా మన దగ్గరికి వచ్చినప్పుడు మనం కూడా ఈజీగా చేయగలుగుతాం. కంప్లీట్ జీనోమిక్ సీక్వెన్సింగ్ చేసే వరకు మనకి రాకపోతే కనుక మనం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. వేరియంట్స్ని రియల్ టైంలో గుర్తించడానికి ప్రయత్నం జరగాలి. వినోద్ స్కారియా లాంటి వాళ్ళు ఈ విషయం పైన ముందు కొంచెం ఇంపార్టెన్స్ ఇచ్చి దాన్ని ఇమీడియట్గా తెచ్చుకొని, అంటే ఆ టెక్నాలజీ ఉంది యాంటీలో, మనం ఆల్రెడీ యూకేలో ఉన్న టెక్నాలజీని మనం ఇండియాకి తెచ్చుకొని ఇమీడియట్గా కనుక మన వేరియంట్స్ని ఐడెంటిఫై చేసే పద్ధతి పెట్టుకుంటే మనం ఇమీడియట్గా ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ పనిచేస్తున్నాయా లేదా, లేకపోతే
ఇక కొత్త రకం వ్యాక్సిన్స్ వస్తున్నాయి. ఇప్పుడు నోవాక్స్ లాంటి వ్యాక్సిన్స్, ఈ వ్యాక్సిన్స్ డెల్టా వేరియంట్కి అగెనెస్ట్గా ఎలా పనిచేస్తున్నాయి, ఇలాంటివన్నీ మనం క్విక్గా దాన్ని స్టడీ చేయడానికి అవకాశం ఉంటుంది, మనం ఇంప్లిమెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇవాళ వ్యాక్సిన్స్ మనకి ఎంతవరకు పనిచేస్తున్నాయి అనేది ఇండియాలో చాలా సంస్థలు పరిశోధన చేసినాయి. పీజీఐ చండీగఢ్ కావచ్చు, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ కావచ్చు, సిఎంసి వెల్లూరు కావచ్చు, వీళ్ళందరూ డేటా ఇవ్వడం జరిగింది. ఇవి మాత్రమే కాకుండా వాళ్ళు వేరియంట్స్ విషయంలో కూడా డేటా ఇవ్వడానికి మనకి ఈజీగా వేరియంట్ని ఐడెంటిఫై చేసినప్పుడు వీలవుతుంది. ఆ ఏజెంట్ని ఈజీగా వేరియంట్ని ఐడెంటిఫై చేసుకునే ఎస్ఎన్పిస్ని మనం దిగుమతి చేసుకోవడం కానివ్వండి, ఆ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసుకోవడం కానివ్వండి చేసినట్లయితే మనం ఈజీగా ఈ ప్రాబ్లమ్ని ట్యాకిల్ చేయగలుగుతాం. ఎస్, లక్ష్మీలావణ్య గారు, నిజం. ఇప్పుడు మనం కొన్ని రకాల ఫ్లూ వ్యాక్సిన్స్ పైన చూస్తూ ఉంటాం, 4 స్ట్రైన్స్ అని రాసి ఉంటుంటుంది. కానీ ఇప్పుడు మనం వేసుకునే వ్యాక్సిన్ ఏ వేరియంట్స్ పైన అనే దాని విషయంలో మనం ఖచ్చితంగా ఉన్నాము అని అంటారా? ఎందుకంటే సంవత్సరం నర కోవిడ్ ట్రాక్ని మనం చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు వేసుకుంటుంది ఎంత రియల్ టైమ్ వేరియంట్పై పనిచేస్తుంది అనుకోవచ్చు అంటారు? ఇప్పుడు మన దేశంలో ఉన్న కోవిషీల్డ్, కోవాక్సిన్ రెండు, నేను ఇందాక చెప్పినట్టుగానే 2 వ్యాక్సిన్స్ చాలా వరకు స్టడీస్ కోవిషీల్డ్ మీద అయితే చాలా స్టడీస్ వచ్చినాయి. మన దేశంలోనే కాకుండా యూకే, స్కాట్లాండ్, యుఎస్ నుంచి కూడా పబ్లిక్ హెల్త్ అదే మన ఇంగ్లాండ్ స్టడీస్ అన్ని కూడా రెడీ అయినాయి. సో దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు అంటే ఫైజర్ కి ఎక్కువ స్టడీస్ ఉన్నాయి, కోవాక్సిన్ కి తక్కువ స్టడీస్ ఉన్నాయి. కానీ 2 వ్యాక్సిన్స్ కూడా ఉన్న 2 వేరియంట్స్ కి కూడా ప్రొటెక్షన్ ఆఫర్ చేస్తాయని తెలిసింది. అట్లీస్ట్ 60% ప్రొటెక్షన్ డెఫినెట్ గా ఈవెన్ కోవాక్సిన్ కూడా ఆఫర్ చేస్తుందని తెలిసింది. బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్స్ తక్కువే ఉన్నాయి, 1.67% అని పీజీఐ చండీగఢ్ స్టడీలో తేలింది. అది కాక సిడిసి స్టడీస్ కూడా మనకి అమెరికాలో చేసిన స్టడీస్ బట్టి కూడా మనం కొంత కాన్ఫిడెన్స్ తెచ్చుకోవచ్చు. ఎందుకంటే అక్కడ కూడా అక్కడ ఉన్న వ్యాక్సిన్స్ యూజ్ చేశారు. సో ఆల్మోస్ట్ ఇక్కడున్న మనకి దేశంలో ఉన్న కోవాక్సిన్ ఇందాక చెప్పినట్టుగానే చాలా స్టడీస్ ఇంకా అవసరం. చాలా లార్జ్ నెంబర్ ఆఫ్ పాపులేషన్ మీద ఇంకా స్టడీస్ చేయాలి. ఎస్పెషలీ ఇప్పుడు ఉన్న వేరియంట్స్ మీద పనిచేస్తుందా, ఎస్కేప్ ఎంత అవుతుంది అనేది మనకి పూర్తి స్థాయిలో ఇంకా కంప్లీట్ డేటా లేదు. సో కానీ సేఫ్టీ మీద ఉంది కానీ ఎఫికసీ మీద లేదు. ఎస్పెషలీ మన డెల్టా వేరియంట్స్ మీద అంతగా లేదు. మనం చూద్దాం, వేచి చూద్దాం. ఎందుకంటే మనకి వ్యాక్సిన్స్ డ్రైవ్ స్టార్ట్ అయ్యి కూడా ఇంకొక 3 months అయింది. సో ఇప్పుడు మనకి డేటా వస్తుంది, ఇంకొక 4-5 days మ్యాటర్ అంతే. మన భారత్ బయోటెక్ నుంచి వచ్చే పబ్లికేషన్స్ అన్ని చూడొచ్చు. వాళ్ళు నిన్న ఊరికే సమ్మరీ ఇచ్చారు, ఎక్కడెక్కడ ఏమేమి పబ్లికేషన్స్ రిలీజ్ చేసామని సమ్మరీ ఇచ్చారు, కానీ పూర్తిగా ఎఫికసీ 3rd phase ట్రయల్స్ ఇంకా పూర్తి అవ్వలేదు. అది అయ్యే వరకు మనం చెప్పలేం. సో ఆ ట్రయల్స్ అయ్యాకే కానీ మనం పలానా వేరియంట్ కి ఇది వ్యాక్సిన్ ఎస్కేప్ ఉందా ఆర్ ఎఫికసీ ఉందా అనేది మనం చెప్పగలుగుతాం. అప్పుడు దాకా మనం చెప్పలేం. వీఆర్ టూ న్యూ. ముఖర్జీ గారు అన్నట్టుగా అక్టోబర్ లో సర్ఫేస్ అయిన డెల్టా వేరియంట్ మార్చ్ 24th ఒఫిషియల్ రిలీజ్ చేశారు. అంటే సెకండ్ వేవ్ మొత్తం డెల్టా వేరియంట్ తోనే తుడిచిపెట్టిపోయింది. కానీ మనకి దాని మీద ఇంకా పూర్తి డేటా లేదు. అందుకనే అంటూ ఉంటాం ఎప్పుడు 1,000 కోట్లు రీసెర్చ్ కి స్పెండ్ చేయాలి. 3rd వేవ్ గురించి మాట్లాడతాను అనేవారు ఆయన ఎప్పటి నుంచో. గత ఒక 3 నెలల నుంచి కూడా మేమైనా కలిసికట్టుగా కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేస్తే 3rd వేవ్ గురించి మాట్లాడతారు. ఎందుకంటే ఫ్యూచర్ కోసం చూసేవారు, విజన్ గా ఆలోచించేవారు. అట్లా విజన్ గా ఆలోచించే డాక్టర్స్ ఎవరంటే కొంచెం రీసెర్చ్ బ్రెయిన్ ఉండి, ఇన్నోవేటివ్ థింకింగ్ ఉండి, ఫ్యూచర్ గురించి ఆలోచన చేస్తే డాక్టర్స్ ని సైంటిఫిక్ ఎక్స్పర్ట్స్ తో తీసుకుని వాళ్ళతో టాస్క్ ఫోర్స్ నియమించి తీసుకుంటే ముందు ముందు మనకు వచ్చిన సజెషన్స్ తో ప్రభుత్వాలు ముందుకు వెళ్ళగలుగుతాయి. ఇవన్నీ కూడా రీసెర్చ్ బేస్డ్. మీరు అడిగిన క్వశ్చన్ రీసెర్చ్ బేస్డ్ గానే చెప్పాలి. నా వ్యక్తిగతమైన అభిప్రాయం చెప్పకూడదు. నాకు భారత్ బయోటెక్ తో ఫ్రెండ్షిప్ ఉండి చెప్పినట్టు అవుతుంది అప్పుడు. ఇది ఎందుకనంటే పూర్తిగా సైంటిఫిక్ ఎక్స్ప్రెషన్ చెప్పాలంటే అలాంటి కరెక్ట్ స్టడీస్ కి రిజల్ట్స్ మనం ఇండియాలో కోవాక్సిన్ మీద ఇంతవరకు లేవు. బట్ కోవిషీల్డ్ మీద ఉంది. కోవిషీల్డ్ ఎక్కువగా ఇస్తున్నాం, కోవాక్సిన్ చాలా తక్కువగా ఇచ్చాం ఇప్పటి వరకు. వాళ్ళ సప్లైస్ కూడా తక్కువగా ఉన్నాయి. సో ఎంతో కొంత చాలా గుడ్ న్యూస్ తోనే మనం ముందుకెళ్తున్నాం అని చెప్పుకోవచ్చు. ఇది ఇంకా వ్యాక్సినేషన్ వేగంగా ఇవ్వాలి, అలానే వ్యాక్సిన్స్ పనిచేయవని నా మాటని అపార్థం చేసుకోవద్దు సుమా. ప్రేక్షకులందరూ కూడా వ్యాక్సిన్స్ చాలా బాగా పనిచేస్తాయి. వ్యాక్సిన్స్ మీద ఇప్పటి వరకు ఉన్నాయి అన్ని సక్సెస్ స్టోరీసే. సైడ్ ఎఫెక్ట్స్ ఏవో చిన్న చిన్నగా ఉంటాయి, అంటే నిన్న అపోలో ఎండి సంగీతారెడ్డి చేసిన కామెంట్ ని ఎలా చూడాలి? 2 డోసులు అయిపోయిన తర్వాత కూడా, అంటే ఆమె ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి. ఒకవేళ 2 డోసులు వేసుకున్నా కూడా అప్రమత్తంగా ఉండండి అని చెప్తూనే ట్వీట్ చేశారు. అదే సమయంలో 2 డోసులు వేసుకున్న తర్వాత కూడా కోవిడ్ బారిన పడ్డాను అనే విషయాన్ని ఎలా చూడాలి? 2 డోసులు వేసుకున్నా కూడా కోవిడ్ బారిన పడేది 1% మాత్రమే, 2% లోపే అన్నమాట. అంటే బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్స్ చాలా తక్కువ ఉన్నాయి, బోత్ కోవిషీల్డ్ అండ్ కోవాక్సిన్ మన ఇండియాలో కూడా. ఎందుకంటే అసలు అపోలో హెల్త్ వర్కర్ స్టడీ అని ఒకటి ఉంది, అది చేశారు. అది 3,000 మంది డాక్టర్స్ ఆర్ హెల్త్ వర్కర్స్ అపోలోలో ఉన్న వాళ్ళకి చేశారు. అందులో కూడా చాలా బాగా రిజల్ట్స్ వచ్చినాయి.
సో అందులో కూడా వ్యాక్సిన్ ఎఫికసీ చాలా బాగున్నట్టుగా బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్స్ చాలా తక్కువ, మోర్టాలిటీ కూడా తక్కువ అనేది తెలుస్తుంది. సో 2 డోసులు వ్యాక్సిన్ వేసుకున్నా సరే డిజీజ్ వచ్చి మోర్టాలిటీ వచ్చి అంత భయంకరమైన డిజీజ్ తో మన హాస్పిటల్ కి అడ్మిట్ అయ్యి మోర్టాలిటీ పెరిగేది చాలా తక్కువ. వ్యాక్సిన్ వేసుకోకుండా డిజీజ్ వచ్చేది చాలా ఎక్కువ. రెండింటికి అసలు పోలిక లేదు. కాకపోతే సంగీతారెడ్డి గారు చెప్పిన మాటలో వాస్తవం ఏంటంటే ఆవిడ ప్రజలను అప్రమత్తం చేయటమే కాకుండా భయపడకుండానే జాగ్రత్తగా ఉండమని కూడా చెప్తున్నారు. ఎందుకంటే 2 డోసులు వేసుకున్నా కూడా మనకి ఇన్ఫెక్షన్ రాకుండా ఎలా అవుతుంది? మనం ఇంత వ్యాప్తిగా ఇంత హైలీ ట్రాన్స్మిసబుల్ వేరియంట్స్ లో మనం బతుకుతున్నప్పుడు ఆ వేరియంట్స్ ఒక మనిషి నుంచి ఒక మనిషికి వెళ్తూనే ఉంటాయి. ఆ వైరస్ కి ఇంక వేరే పనే ఉంటుంది. నార్మల్ పీపుల్ ఇన్ఫెక్ట్ చేయటం, మన పని ఏంటి? తప్పించుకోవటం. మనం తప్పించుకోకపోతే మాస్క్ పెట్టుకుని మన సోషల్ డిస్టెన్సింగ్ అవాయిడ్ చేయకపోతే మనలో ఆ వేరియంట్ గానీ, ఆ కొత్త వేవ్ గానీ, ఆ ఎక్స్పోజర్ గానీ కంటిన్యూ అవుతూ ఉంటే కంపల్సరీగా మనకి ఇన్ఫెక్షన్ వస్తుంది. కానీ ఇన్ఫెక్షన్ తీవ్రతగా ఉంటుందా, చనిపోతున్నావా అనేది పాయింట్. సో అది ఉండదు గనక, అది తక్కువగా ఉంది గనక మనం వ్యాక్సిన్స్ తీసుకోవాలి. కోవిషీల్డ్ అవైలబుల్ గా ఉంటే కోవిషీల్డ్, కోవాక్సిన్ అవైలబుల్ గా ఉంటే కోవాక్సిన్ తీసుకోండి. మన దేశంలో అన్ని రీసెర్చ్లు కూడా కొంచెం స్లోగా నిదానంగా బయటపడుతున్నట్టుగానే కోవాక్సిన్ రిజల్ట్స్ కూడా కొంచెం స్లోగా బయటపడుతున్నాయి, కానీ షూర్ గా బయటపడతాయనే ఆశతోనే మేము ఉన్నాం. ముఖర్జీ గారు, ఎక్కువ గ్యాప్ ఉంటే కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే ప్రమాదం ఉందని యాంటోనీ ఫౌజీ కూడా అన్నారు. ఎలా చూడాలంటే? అంటే ఎక్కువ గ్యాప్ మాత్రమే కాదండి రోహిత్, మనం వ్యాక్సినేషన్ చేయడంలో డిలే ఉందనుకోండి, అంటే మనం ఎక్కువ మందికి తొందరగా డిలే చేయలేకపోయాం అనుకోండి వ్యాక్సినేషన్స్, కొత్త కొత్త వేరియంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఢిల్లీలో నిన్న కర్బ్స్ తీసేశారు, మీరు చూశారు. తర్వాత విపరీతమైన తొక్కిసలాట ఎక్కడ పడితే అక్కడ. ఢిల్లీలో ఇప్పుడు డాక్టర్లు అందరూ వర్రీ అవుతున్నారు, మళ్ళీ ఏ రకంగా వస్తాయా ఇన్ఫెక్షన్స్, ఈ రకంగా తిరుగుతున్నారు ప్రజలు అని. అంటే రిలాక్సేషన్స్ తీసేయడం అంటే కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్ అవసరం లేదు అని కాదు అనే విషయాన్ని మనం క్లియర్గా చెప్పాల్సిన అవసరం ఉంది ప్రజలకి. ఎందుకంటే ఒకవేళ మనం కర్బ్స్ తీసేసినా, ఇది కర్ఫ్యూ రిలాక్స్ చేసినా, లేకపోతే రెస్ట్రిక్షన్స్ తగ్గించినా, స్టిల్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే మనం డిసీజ్ని ప్రివెంట్ చేయగలుగుతాం అనే విషయాన్ని మాత్రం మనం మర్చిపోకూడదు. సో ఆ విషయంలో కొంత కేర్ తీసుకుంటే సరిపోతుంది అనేది నా ఉద్దేశం. అంతేకాకుండా మనకి డిస్టెన్స్ బిట్వీన్ డోసెస్ కన్నా కూడా మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఎక్కువ మందికి వ్యాక్సిన్ తొందరగా వేయటం ఇంపార్టెంటు అనే విషయంపైనే గవర్నమెంట్ ఆలోచిస్తోంది. దీంట్లో భాగంగానే మనకి ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీలో చేసిన స్టడీలో కూడా ఏం తెలిసిందంటే, వాళ్ళు పబ్లిష్ చేశారు ఆ స్టడీని. 1 డోసు తీసుకుంటే ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత 1 డోసు తీసుకున్నా సరే వాళ్ళకి మంచి ప్రొటెక్షన్ ఉండే అవకాశం ఉంది అని. అంటే ఇన్ఫెక్షన్ రాకుండా ఉన్న వాళ్ళు 2 డోసులు వేసుకుంటే ఎంత ప్రొటెక్షన్ వస్తుందో, ఇన్ఫెక్షన్ ఒకసారి వచ్చిన వాళ్ళకి అంతే ప్రొటెక్షన్ వస్తుంది. ఇప్పుడు ఏజీ శాస్త్రజ్ఞులు అది కనిపెట్టడం జరిగింది, కానీ ముందు కూడా ఈ విధంగా పేపర్స్ అనేవి ఉన్నాయి. అందుకని ఒకసారి ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గిపోయిన వాళ్ళకి కనుక సింగిల్ డోస్ వేస్తే సరిపోతుంది, వాళ్ళకి ఉపయోగించాల్సిన 2nd డోస్ని ఇంకొకరికి ఉపయోగిస్తే ఎక్కువ మందికి వేయొచ్చు అన్న ఆలోచనలో వాళ్ళు పేపర్ పబ్లిష్ చేయడం జరిగింది. అయితే గవర్నమెంట్ మాత్రం ఇంతకుముందే ఒకసారి డిసీజ్ వచ్చి తగ్గిపోయిన వాళ్ళకి 3 నెలల తర్వాత డోస్ తీసుకోవాలని చెప్పారు, కానీ సింగిల్ డోస్కి రెస్ట్రిక్ట్ చేసే ఉద్దేశం మాత్రం ఇప్పుడే లేదని గవర్నమెంట్ క్లియర్గా చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడున్న రికమెండేషన్స్ బట్టి మనకి కొంతమంది సింగిల్ డోస్ తీసుకుంటే చాలు, ఆల్రెడీ 2 డోసులు వేసుకోవాల్సిన అవసరం. కానీ కొంతమంది సింగిల్ డోస్ తీసుకుంటే చాలు, ఆల్రెడీ కరోనా వచ్చిన వాళ్ళకు ఆల్రెడీ యాంటీబాడీస్ ఉంటాయి కదా అని కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అంటే ఆ విషయాన్ని ఎలా చూడాలంటారు? అది చాలా కరెక్ట్ అండి. చాలా స్టడీస్ వచ్చినాయి. ఇనీషియల్గా ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్స్తో చాలా స్టడీస్ వచ్చినాయి. ఆ విధంగా ఒకసారి డిసీజ్ వచ్చి తగ్గిపోయిన తర్వాత సింగిల్ డోస్ తీసుకుంటే వాళ్ళకి మంచి ప్రొటెక్షన్ వస్తుందనేది శాస్త్రవేత్తలు ముందు నుంచే చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ వైరల్ ఇన్ఫెక్షనే ఒక వ్యాక్సిన్ డోస్ కింద పనిచేస్తుంది. మొదట వచ్చిన డిసీజు ఫస్ట్ డోస్ అనుకోండి, తర్వాత వేసుకున్న వ్యాక్సిన్ బూస్టర్ డోస్ కింద పనిచేస్తుంది. వీళ్ళకి ఇంకొకటి ఎక్స్ట్రా వేయాల్సిన అవసరం లేదు అనేది సైంటిఫిక్ పేపర్స్ పబ్లిష్ అయినాయి. కాకపోతే గవర్నమెంట్స్ ఎక్కడా కూడా దీన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఈవెన్ అమెరికాలో అయినా కూడా సింగిల్ డోసింగ్ సిస్టమ్ అనేది లేదు. ఇప్పుడు మీరు చూసుకుంటే గవర్నమెంట్ ఒక ఇంపార్టెంట్ థింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మనం యాజ్ మెడికల్ ఎక్స్పర్ట్స్గా మనం ఉన్న డేటా చూసి మనం చెప్పడం జరుగుతుంది, కానీ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మనం చూసినట్లయితే ఒక్కొక్క దానికి ఒక్కొక్క గ్యాప్ ఉందనుకోండి, డ్యూరేషను, కన్ఫ్యూజన్ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఒకరికి 1 డోస్ తీసుకోండి, ఇంకొకరికి 2 డోసులు తీసుకోండి అని చెప్పామనుకోండి, ఎవరికి తీసుకోవాలి సింగిల్ డోసు, ఎవరికి తీసుకోవాలి 2వ డోసు అనేది తెలిసే అవకాశం ఉండదు. మూడోది ఏంటంటే, ఇప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళకి సింగిల్ డోస్ అని కాకుండా
ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళలో యాంటీబాడీస్ ఉన్న వాళ్ళకి సింగిల్ డోసు. ఇది మీరు వ్యత్యాసం గమనించాలి. వాళ్ళు ఆర్టీపీసీఆర్ ప్రయర్ ఉన్న వాళ్ళని తీసుకోవాలా, వాళ్ళు సీరో పాజిటివ్ పీపుల్ని తీసుకున్నారంటే యాంటీబాడీస్ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఆ తర్వాత సింగిల్ డోస్ వేసుకుంటే బ్రహ్మాండమైన యాంటీబాడీస్ వచ్చినాయి. అంతే తప్ప ఇన్ఫెక్షన్ వచ్చి ఆర్టీపీసీఆర్ వచ్చి వెళ్ళిపోయింది వాళ్ళకి అందరికీ ఒక రకంగా రావు. మీరు గమనించినట్లయితే డిసీజ్ వచ్చి తగ్గిపోయిన తర్వాత అందరికీ ఒకే విధమైన యాంటీబాడీస్ రావు. కొంతమందికి ఎక్కువ వస్తాయి, కొంతమందికి తక్కువ వస్తాయి, కొంతమందికి తొందరగా వెళ్ళిపోతాయి, కొంతమందికి ఎక్కువ రోజులు ఉంటాయి. కొంతమేరకు డిసీజ్ సివియర్గా వచ్చినప్పుడు వాళ్ళకి ఎక్కువ మోతాదులో యాంటీబాడీస్ వస్తాయి, ఎక్కువ డ్యూరేషన్ ఉంటాయి. కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే యాంటీబాడీస్ ఉన్న వాళ్ళకి ఒక డోసు సరిపోతుందని స్టడీ వచ్చినంత మాత్రాన గవర్నమెంట్ దీన్ని జనరలైజ్ చేసేసి డిసీజ్ ఒకసారి వచ్చి తగ్గిపోయిన వాళ్ళందరికీ సింగిల్ డోస్ అన్నట్లయితే కొంతమందికి ఇన్కంప్లీట్ ప్రొటెక్షన్ ఉండే అవకాశం ఉంటుంది. డెల్టా ప్లస్ లాంటి వేరియంట్స్ వస్తున్నప్పుడు ఇన్కంప్లీట్ ప్రొటెక్షన్ ఉంటే ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఈ యాంటీబాడీ టెస్టులను కూడా ఇంకా ప్రాపర్గా స్టాండర్డైజ్ చేయాల్సిన అవసరం ఉంది. వ్యాక్సిన్ తర్వాత ఎఫికసీ ఏ రకంగా ఉంటుంది అనే విషయంలో మనకు ఒక యాడ్ స్టిక్ని కనిపెట్టాల్సిన అవసరం ఉంది. ప్రాపర్ యాంటీబాడీస్ ఇప్పటికే 10-15 రకాల యాంటీబాడీ స్టడీస్ ఉన్నాయి. ఏది చేయాలో తెలియక ఈవెన్ డాక్టర్స్ కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. గవర్నమెంట్ నుంచి మాత్రం క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే అసలు యాంటీబాడీస్ కూడా చెక్ చేసి చూడొద్దు, మీరు 2 వ్యాక్సిన్లు డోసులు వేసుకున్న తర్వాత మీకు ప్రొటెక్షన్ వస్తుంది అని. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ ముఖర్జీ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మీ లావణ్య గారు. 10 టీవీ స్టూడియోకి లంచ్ అవర్ డిబేట్లు అందుబాటులోకి వచ్చి రాబోయే వేరియంట్లను ఎలా ఎదుర్కోవాలి, వ్యాక్సిన్ డోస్కి మధ్య ఎంత గ్యాప్ ఉండాలి అనే అంశాలపై మీ అభిప్రాయాలు కూడా తెలియజేసినందుకు, మొత్తానికి ఈ విషయంపై నిపుణులు ప్రభుత్వాలకు సూచనలు చేస్తుంటారు. ప్రభుత్వం ఎలాంటి సూచనలు అయితే చేసిందో ప్రజలు వాటిని అప్రమత్తంగా ఉంటూ పాటించడం మంచిది, ఎలాంటి భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని డాక్టర్ ముఖర్జీ చెప్తున్నారు. లక్ష్మీ లావణ్య గారు కూడా అదే విషయం చెప్తున్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. తాజా సమాచారం కోసం